హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇవాళ మనం చూడబోతున్న టాపిక్ వచ్చేసి గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అనే టైటిల్తో వచ్చింది. ఇండియా G20 ప్రెసిడెన్సీ టేకప్ చేస్తున్న సందర్భంలో ఇండియా ముందున్న ఆపర్చునిటీస్ ఏంటి, ఇండియా ఏ రకంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అనే ఆస్పెక్ట్లో ఈ ఎడిటోరియల్ రావడం అనేది జరిగింది. ఇది మనకి జెండర్ స్టడీస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా మనం యూపీఎస్సీకి రెలవెంట్ అని చదువుకోవాలి. మన ఇన్స్టిట్యూట్ నవంబర్ అయిపోయింది, ఇప్పుడు డిసెంబర్ ఇయర్ ఎండ్ ఆఫర్ రన్ చేస్తుంది. అండ్ January 1 నుంచి న్యూ బ్యాచెస్ కూడా మనం అనౌన్స్ చేస్తున్నాం. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ మన ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ప్రోగ్రామ్ ఆన్లైన్ లైవ్ అండ్ రికార్డెడ్ పైన 10% ఆఫ్ మరియు ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది 15 డిసెంబర్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మన కోర్స్ స్పెషాలిటీ లైఫ్ టైం వ్యాలిడిటీ, అంటే మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా యాక్సెస్ అనేది ఉంటుంది, సర్వీసెస్ అనేవి కొనసాగుతాయి అని అర్థం. సిమిలర్గా ఆఫ్లైన్ కూడా మనం వైజాగ్ మరియు హైదరాబాద్లో అందిస్తున్నాం. 70,000 ఫీజు, యూ హ్యావ్ సేమ్ ఆఫర్ 10% అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. సిమిలర్గా వీ హ్యావ్ స్పెషల్ బ్యాచెస్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. వాళ్ళకి రాత్రి 7 గంటలకి మరియు సండేస్ క్లాసెస్ జరుగుతాయి. అలాగే కాలేజ్ స్టూడెంట్స్కి కూడా రాత్రి 7 గంటల క్లాసు మరియు సండే క్లాసెస్ ఆన్లైన్లో మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. కాలేజ్ స్టూడెంట్స్కి ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఈఎంఐ 3,000 పర్ మంత్, అంటే సేమ్ ఫీజే ఇంకా తక్కువ ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తున్నాం. సో మీ అందరికీ కూడా న్యూ బ్యాచెస్ January 1 నుంచి స్టార్ట్ అవుతాయి, కానీ ఆఫర్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 15th డిసెంబర్. మీ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ కావచ్చు ఎనీ టైం. ఆప్షనల్స్, మన ఇన్స్టిట్యూట్లో ఈ ఆప్షనల్స్ అన్నీ మనం ఆఫర్ చేస్తున్నాం. వీటిపైన కూడా 10% ఆఫ్ అండ్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఆప్షనల్స్ కూడా 1 January నుంచి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. 30,000 ఫీజు మీకు 27,000కే వస్తుంది. దిస్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 15th డిసెంబర్. సో ఇది ఇవాల్టి ఆర్టికల్. గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అనే టైటిల్తో మనకి ఇవాళ ఎడిటోరియల్ అనేది వచ్చింది. సో మనం G20 ప్రెసిడెన్సీ ఇండియా టేక్ ఓవర్ చేస్తోంది అని చెప్పి మాట్లాడుతున్నాం. సో G20 ప్రెసిడెన్సీ టేక్ ఓవర్ చేస్తుంది అంటే ఇంతకుముందు ఎవరు ఉండేవాళ్ళు? ఇంతకుముందు గత సంవత్సరం లేదా ఇప్పుడు అయిపోతున్న సంవత్సరం ఇండోనేషియా ప్రెసిడెంట్గా ఉంది. అసలు G20 కథ ఏంటి, ఎప్పుడు వచ్చింది, కొంచెం బ్యాక్గ్రౌండ్ చూడాలి కదా. మరి 1990sలో లేట్ 1990sలో ఈస్ట్ ఏషియన్ ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చింది. అంటే ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. చాలా మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ స్ట్రగుల్ అయ్యాయి. మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ హ్యాడ్ స్ట్రగల్డ్. సో ఆ టైంలో G7 కంట్రీస్ ఏం సజెస్ట్ చేశాయంటే, మీరందరూ కలిసి మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకోండి, డిస్కస్ చేయండి, రైట్? అందరూ కలిసి ఒక మాట మాట్లాడుకొని ఇష్యూస్ ఏంటి, వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి, గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీని మనం ఎలా ఎన్ష్యూర్ చేయాలని చెప్పి హ్యావ్ ఏ మీటింగ్ అని చెప్పి డిస్కషన్ జరిగింది. అలా 1999లో మొట్టమొదటిసారి ఫినాన్స్ మినిస్టర్స్ కలిశారు. ఆ తర్వాత సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ కూడా కలవడం మొదలుపెట్టారు. సో వివిధ దేశాల ఫినాన్స్ మినిస్టర్స్ మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ కలుస్తూ వచ్చారు. 2008 వచ్చేసరికి మనకి గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. అమెరికాలో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి సమ్మిట్ లెవెల్ మీటింగ్ జరిగింది. సమ్మిట్ లెవెల్ మీటింగ్ అంటే అర్థం ఏంటి? తెలుగులో శిఖరాగ్ర సమావేశం అంటాం. అంటే దేశ అధినేతలు కలుస్తారు. అంటే ఫినాన్స్ మినిస్టర్లు, గవర్నర్స్ కాదు, అందరికంటే హయ్యెస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం అనమాట. ఈ సమ్మిట్ లెవెల్ మీటింగ్ మొట్టమొదటిసారిగా 2008లో మనకి జరగడం అనేది జరిగింది. సో మీకున్న అసైన్మెంట్ ఏంటంటే G20లో మెంబర్ కంట్రీస్ ఎన్ని, హౌ మెనీ మెంబర్ కంట్రీస్ ఆర్ దేర్, అండ్ స్పెయిన్ అనేది స్పెషల్ ఇన్వైటీ లేదా స్పెషల్ గెస్ట్ అని చెప్పి మీకు చెప్పొచ్చు. నాకు ఈ మెంబర్ కంట్రీస్ అన్నీ కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సమ్మిట్ లెవెల్ మీటింగ్ స్టార్టెడ్ ఇన్ 2008. దే ప్రిడామినెంట్లీ డిస్కస్ ఆల్ ద ఇష్యూస్, right, that the countries are facing at the global level, especially ఫినాన్షియల్ ఇష్యూస్ని డిస్కస్ చేయడానికి ఈ పర్టికులర్ సమ్మిట్ని ఉపయోగించుకుంటారు, ఈ మీటింగ్ని ఉపయోగించుకుంటారు. అన్ని దేశాలు కలిసి ఒకే చోట కూర్చొని మాట్లాడే అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కదా. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి కదా. ఎస్, సో ఈ అవకాశాన్ని ఈ రకంగా ప్రపంచ దేశ అధినేతలందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేయడం అనేది మనకి జరుగుతుందన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్.
స్పెయిన్ అనేది పర్మనెంట్ స్పెషల్ గెస్ట్గా అటెండ్ అవుతుంది, నాట్ యాజ్ ఎ మెంబర్. సో మిగిలిన కంట్రీస్ ఎన్ని అనేది మీరు చెప్పాలి. అయితే ఇంకా కొంచెం డీటెయిల్స్ మనకి G20 పరంగా చూస్తే, G20కి నో పర్మనెంట్ సెక్రటేరియట్, పర్మనెంట్గా దానికంటూ సెక్రటేరియట్ లేదు, పర్మనెంట్గా స్టాఫ్ లేరు. మీకు అర్థమవుతుందా? పర్మనెంట్గా స్టాఫ్, సెక్రటేరియట్, ఆఫీస్ ఉంటేనే కదా స్టాఫ్, అవి లేవన్నమాట. సో మరి ఎలా ఎజెండా, వర్క్ ఇదంతా ఎలా కోఆర్డినేట్ అవుతుంది? సో ఎజెండా ఏంటి, వర్క్ ఏంటి, ఎలా చేయాలి, ఇదంతా ఎవరు చూసుకుంటారు? దే ఆర్ కోఆర్డినేటెడ్ బై రిప్రజెంటేటివ్స్ ఆఫ్ G20 కంట్రీస్. G20 కంట్రీస్ యొక్క రిప్రజెంటేటివ్స్ ఈ పని చూసుకుంటారు. అండ్ వాళ్ళకు ఒక పేరు ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చిన పేరేంటి? షెర్పా అని ఒక నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇండియా తరపున ఈ సంవత్సరం అమితాబ్ కాంత్ ఇండియా తరపున షెర్పాగా అపాయింట్ చేయబడ్డారు. ఓకేనా? ఎవరైనా నీతి ఆయోగ్ ఎక్స్ CEO, ఇంతకుముందు నీతి ఆయోగ్ CEOగా పనిచేశారు అయినా. సో హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ షెర్పా ఫ్రమ్ ఇండియా సైడ్. సో వీళ్ళంతా కూడా ఏం చేస్తారు? ఈ షెర్పాస్ గ్లోబల్ ఫినాన్స్ మినిస్టర్స్ మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్తో కోఆర్డినేట్ చేసుకుంటారు. ఏవైతే ఎజెండా ఏం పెట్టాలి, ఏం డిస్కస్ చేయాలి, ఆల్రెడీ డిస్కస్ చేసిన అంశాలపైన ఫాలో అప్ చేయడం, ఇవన్నీ కూడా వీళ్ళు చూసుకుంటారనమాట. సో ఇది మీరు గమనించాల్సిన ఆస్పెక్ట్స్ యాజ్ ఫార్ యాజ్ G20 ఈజ్ కన్సర్న్డ్. అయితే ఇంకో విషయాన్ని మీరు గమనించాల్సింది ఏంటి అంటే, G20 పరంగా దెర్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ వర్డ్ కాల్డ్ ట్రాయ్కా. అంటే అర్థం ఏంటి? G20ని ప్రతి ఇయర్ ఒక కంట్రీ ప్రెసిడెన్సీ, అంటే ఆ కంట్రీ ఆధ్వర్యంలో మీటింగ్స్ అనేవి జరుగుతాయి ఎవ్రీ ఇయర్. ఇప్పుడు అప్కమింగ్ ఇయర్ December 1 నుంచి ఇండియా టేక్ ఓవర్ చేసింది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్లో మళ్ళీ G20 సమ్మిట్ జరుగుతుంది. ఈ 1 year వరకు కూడా G20కి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇండియా ఆధ్వర్యంలోనే జరుగుతాయి. సో ఇండియా ఈజ్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ G20. మరి ట్రాయ్కా అంటే అర్థం ఏంటంటే, G20 యొక్క కరెంట్ ప్రెసిడెంట్, ఫ్యూచర్ రేపొద్దున ఎవరైతే ప్రెసిడెన్సీ తీసుకోబోతున్నారో వాళ్ళు, పాస్ట్ ఆల్రెడీ ఎవరైతే ఇప్పుడు కరెంట్కి ముందు ఎవరైతే ప్రెసిడెన్సీ నిర్వహించారో వాళ్ళు, ఈ ముగ్గురిని కలిపి ట్రాయ్కా అని చెప్పి అంటాం. సో ఎట్ ప్రెజెంట్ ఇండియా కరెంట్ పొజిషన్లో ఉంది. సో ఫ్యూచర్ బ్రెజిల్, నెక్స్ట్ ఇయర్ బ్రెజిల్ టేక్ ఓవర్ చేస్తుంది. మనకంటే ముందు ఇండోనేషియా గత సంవత్సరం ప్రెసిడెన్సీ నిర్వహించిందనమాట. సో నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఏమవుతుంది? బ్రెజిల్ అనేది అవుతుంది, కరెంట్ అవుతుంది, ఇండియా ఏమో పాస్ట్ అవుతుంది. దెర్ విల్ బి సమ్ అదర్ కంట్రీ విచ్ విల్ బి ద ఫ్యూచర్. సో ఈ మూడింటిని కలిపి మనం ట్రాయ్కా అనే పదంతో పిలుస్తాం. షెర్పా అర్థమైందా? షెర్పా, ట్రాయ్కా, ఈ టర్మ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, అడిగే అవకాశాలు ఉంటాయి ఎగ్జామ్లో. సో ఇది బేసిక్స్. ఈ బేసిక్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుంది. ప్రిడామినెంట్గా ఈ G20 కంట్రీస్ అన్నీ కలిపి మనకి 60% ఆఫ్ వరల్డ్ పాపులేషన్లో 60% పాపులేషన్ G20 కంట్రీస్లోనే ఉన్నాయి. పెద్ద కంట్రీస్ అనమాట, అన్నీ బాగా డబ్బున్న కంట్రీస్. ఇంకా మీకు చెప్పాలంటే 75% ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ ఇక్కడే జరుగుతుంది. 75% ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ అండ్ 80% ఆఫ్ గ్లోబల్ GDP. 80% ఆఫ్ గ్లోబల్ GDP అంటే ప్రపంచ దేశాల్లో 190 పైగా దేశాలుంటే ఈ 20 దేశాల్లోనే 80% GDP ఉంది. సో 20 ప్రపంచ దేశాల్లో కూడా ఇన్ఈక్వాలిటీస్ అలాగే ఉన్నాయని మనకు అర్థమవుతుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ మీరు మైండ్లో పెట్టుకొని ఇప్పుడు ఆర్టికల్ చూద్దాం. సో ఇండియాకి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. డ్యూరింగ్ G20 ప్రెసిడెన్సీ ఇండియా మస్ట్ ఎచ్ గ్లోబల్ డ్రీమ్స్ ఆన్ డొమెస్టిక్ ల్యాండ్స్కేప్. గ్లోబల్ లెవెల్లో మనకి ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి. ఏంటది? అందరినీ కలుపుకొని పోవాలి, వసుధైవ కుటుంబం, 1 ఫ్యామిలీ, 1 డ్రీమ్, అవర్ ఎర్త్, ఇలా చాలా చెప్తూ ఉన్నాం. ప్రపంచ దేశాలందరికీ మనం ఏమైతే చెప్తూ ఉంటామో అది మనం డొమెస్టిక్ లెవెల్లో కూడా చేయాలి. ఎచ్ అంటే మనకి తెలుసు కదా, ఒక బొమ్మ, ఎచ్చింగ్ అంటే స్కెచింగ్ లాగా అనమాట. డొమెస్టిక్ ల్యాండ్స్కేప్ పైన మనం గ్లోబల్లో ఏవైతే ఐడియాస్ చెప్తున్నామో, వాల్యూస్ చెప్తున్నామో ఇక్కడ కూడా పాటించాలని దాని అర్థం. ద గవర్నమెంట్ లాంచ్డ్ ఇట్స్ ఇయర్ ఆఫ్ G20 ప్రెసిడెన్సీ ఆన్ December 1 విత్ సమ్ పాంప్. అంటే మంచి స్టైల్గా, కొంచెం హడావిడితో. విత్ సమ్ పాంప్ అంటే అర్థం ఏంటి? హడావిడిగా స్టార్ట్ చేసింది.
గ్రాండ్గా స్టార్ట్ చేసిందని అర్థం. అండ్ 100 మాన్యుమెంట్స్ ఫ్రమ్ కశ్మీర్ టు కన్యాకుమారి lit up with India's G20 logo symbolizing the motto, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, వసుధైవ కుటుంబకం ఆర్ వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్. ఇది మన థీమ్ అనమాట. ఇండియాస్ G20 ప్రెసిడెన్సీ ఇయర్లో థీమ్ ఏంటి అంటే ఇది మీరు రాయాలి, వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్. In an editorial essay, Prime Minister Narendra Modi committed to making India's year of chairmanship as one that will focus on healing our one earth. హీలింగ్ అంటే అర్థం ఏంటి? మన భూమి, మన ఎర్త్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ నుంచి దానికి కొంచెం హీల్ చేయాలి, రిలీఫ్ ఇవ్వాలి. క్రియేటింగ్ హార్మనీ అంటే క్లైమేట్ ఆస్పెక్ట్లో చెప్తున్నట్టు. క్రియేటింగ్ హార్మనీ విత్ ఇన్ అవర్ వన్ ఫ్యామిలీ అంటే దేశాల మధ్యలో సంక్లిష్టత, కాన్ఫ్లిక్ట్స్ తగ్గాలి, హార్మోనీ అనేది బిల్డ్ అవ్వాలి, సామరస్యం పెరగాలి. అండ్ గివింగ్ హోప్ ఫర్ అవర్ వన్ ఫ్యూచర్, మన భవిష్యత్తుకి ఒక ఆశని కల్పించేలాగా ఈ 1 year గడవాలి అని చెప్పి మోదీ గారు ఆశిస్తున్నారు. అండ్ కమిటెడ్, అది మేము చేయబోతున్నాము అని చెప్పి కమిట్ అవుతున్నారు. దేర్ ఆర్ ప్లాన్స్ ఫర్ అబౌట్ 200 G20 మీటింగ్స్ అక్రాస్ ఇండియా. 200 మీటింగ్స్కి ప్లాన్స్ వేసేసుకున్నారు. ద ప్రిపరేటరీ అండ్ మినిస్టీరియల్ మీటింగ్స్ will culminate in grand plans for a G20 summit which will bring leaders of the P5 countries and others to New Delhi next September. నెక్స్ట్ సెప్టెంబర్లో G20 సమిట్ జరగబోతుంది. సమిట్ అంటే శిఖరాగ్ర సమావేశం. అంత దేశ అధినేతలు ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఈ మీటింగ్ జరగాలి అంటే ప్రిపరేటరీ మీటింగ్ జరగాలి. అంటే ఏ అంశాలపైన ఫైనలైజ్ చేసుకుంటాం, ఏ అంశాలపైన సంతకాలు చేస్తాము, జాయింట్ స్టేట్మెంట్ ఏం రిలీజ్ చేయాలి, ఏ అంశాలను డిస్కస్ చేయాలి, వేటిని డిస్కస్ చేయకూడదు, ఇదంతా కూడా షెర్పాస్, ఇందాక చెప్పాను, షెర్పాస్ కోఆర్డినేట్ చేస్తారు, డిస్కస్ చేస్తారనమాట. సో ఆ మీటింగ్స్ అన్నీ జరిగి చివరికి కల్మినేట్ అంటే ఫైనల్గా అక్కడ ఎండ్ అవుతుంది. కల్మినేట్ అంటే క్లైమాక్స్ లాగా అనమాట. సో ఇవన్నీ తిరిగి G20 సమిట్కి ఎండ్ అవుతుంది. ఇట్ కల్మినేట్స్ దేర్, రైట్. రీచ్ ఎ క్లైమాక్స్ ఆర్ హైయెస్ట్ పాయింట్ అని అర్థం అనమాట. ఇక్కడికి రీచ్ అవుతుంది. చిన్న మీటింగ్స్ అన్నీ, ప్రిపరేటరీ మీటింగ్స్ అన్నీ జరిగి ఫైనల్గా ఆ మీటింగ్ ఎండ్ అవుతుంది. సో ఇందులో P5 కంట్రీస్ అంటే మనకి పర్మనెంట్ 5 యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ ఉన్న P5 కంట్రీస్ ఏంటమ్మా చెప్పండి? US, UK, రష్యా, ఫ్రాన్స్ అండ్ చైనా. ఈ 5 దేశాలు మరియు అదర్స్, ఇవన్నీ కూడా ఈ దేశాలన్నీ కూడా న్యూఢిల్లీకి నెక్స్ట్ ఇయర్ రాబోతున్నాయి. ఇండియా హాస్ టేకెన్ ద బ్యాటన్ ఫ్రమ్ ఇండోనేషియా నుంచి మనం బ్యాటన్ని తీసుకున్నాం. బ్యాటన్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాటన్? మనకి స్టిక్ అంటారు చూడండి, స్టిక్ ఆర్ సంథింగ్ సింబల్, స్టిక్ లేదా సింబల్ విచ్ సింబలైజెస్ ఆఫీస్ అనమాట. అంటే ఈ ప్రెసిడెన్సీ నా దగ్గర ఉంది అని చెప్పే రిప్రజెంటేటివ్ సింబల్, అది ఇండియా తీసుకుంది ఇండోనేషియా నుంచి. విచ్ హ్యాడ్ ఎ డిఫికల్ట్ టైమ్ ఇన్ ఈవెన్ షెడ్యూలింగ్ మీటింగ్స్ అండ్ ఎన్ష్యూరింగ్ ఫుల్ పార్టిసిపేషన్ డ్యూ టు డిఫరెన్సెస్ ఓవర్ ద యుక్రెయిన్ వార్. అర్థమవుతుందా? ఇండోనేషియా హ్యాడ్ స్ట్రగుల్డ్, ఇండోనేషియాకి కొంచెం ఇబ్బందులు అయ్యాయి. యుక్రెయిన్ వార్ వల్ల, కంట్రీస్ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ వల్ల మీటింగ్ షెడ్యూల్ చేయడమే చాలా కష్టం అయిపోయింది. ఫుల్ పార్టిసిపేషన్ ఎన్ష్యూర్ చేయడం కూడా చాలా కష్టమైంది. దెర్ వాజ్ ఈవెన్ అన్సర్టనిటీ టిల్ ద ఎండ్ ఓవర్ వెదర్ ఆల్ మేజర్ లీడర్స్ వుడ్ అటెండ్. అన్ని దేశాల మేజర్ లీడర్స్ అటెండ్ అవుతారా లేదని కూడా అన్సర్టనిటీ, అనిశ్చిత అనేది నెలకొని ఉంది. ఆర్ వెదర్ దే వుడ్ అగ్రీ టు ఏ జాయింట్ ఫోటో ఆపర్చునిటీ. అందరూ కలిసి ఒక ఫోటో తీసుకుంటారా లేదా అనే దానికి కూడా డౌట్ ఉంది. మీకు అర్థమవుతుందా? ఇన్ఫ్యాక్ట్ దే డిడ్ నాట్. ఫైనల్గా అందరూ కలిపి ఒక ఫోటో కూడా తీసుకోలేదు. అండ్ వెదర్ దేర్ వుడ్ బి ఎ జాయింట్ స్టేట్మెంట్, మొత్తం G20 కంట్రీస్ అన్నీ కూడా ఒక జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తాయా లేదని కూడా డౌట్ఫుల్గా ఉంది. అన్ఫార్చునేట్లీ ఈ ఫోటో ఆపర్చునిటీ అవ్వలేదు. కాకపోతే జాయింట్ స్టేట్మెంట్ విచ్ వాజ్ ఈవెన్చువలీ ఫోర్జ్డ్, ఎలాగోలా మెల్లగా సెటప్ చేశారు. జాయింట్ స్టేట్మెంట్ అయితే మాత్రం మెల్లగా సెటప్ చేయడం జరిగింది. ఓకేనా? ఫోర్జ్ అంటే మీనింగ్ ఏంటి అక్కడ మనకి? ఫైనల్గా సెట్ చేశారు, రాశారు, ఎలాగోలాగా చేశారు అని అర్థం. క్రియేట్ చేశారు, మేడ్ ఇట్ సక్సెస్ఫుల్ అని అర్థం. లైక్ ఇండోనేషియన్ ప్రెసిడెంట్ జోకో విడోడో, Mr. Modi will have to travel abroad to ensure that G20 leaders and invitees attend at the highest level. అందరూ అటెండ్ అవ్వాలంటే కొంచెం అందరినీ బొజ్జగించాలి, ఇంట్రెస్ట్ లేని వాడిని ఇంట్రెస్ట్ కల్పించాలి, మాట్లాడాలి, అందరూ వచ్చేలాగా చేయాలి. సో ఇండోనేషియన్ ప్రెసిడెంట్ జోకో విడోడో లాగా ఇండియన్ ప్రెసిడెంట్ మోదీ కూడా ప్రపంచమంతా ట్రావెల్ చేయాలి.
G20 లీడర్స్ ఇన్వైటర్స్ అందరూ వచ్చేలాగా చూడాలి. అండ్ అఫీషియల్స్ విల్ హ్యావ్ టు బర్న్ మోర్ మిడ్ నైట్ ఆయిల్ టు అచీవ్ కన్సెన్సస్ ఆన్ స్టేట్మెంట్స్. సో ఈ షెర్పాస్ ఎవరైతే ఉన్నారో, అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దే టు బర్న్ మోర్ మిడ్ నైట్ ఆయిల్ అంటే అర్థమేంటి, దే హ్యావ్ టు వర్క్ హార్డ్, చాలా ఎక్కువ కష్టపడాలి టు అచీవ్ కన్సెన్సస్ ఆన్ స్టేట్మెంట్స్. జాయింట్ స్టేట్మెంట్స్ కదా, మరి అన్ని దేశాలకి యాక్సెప్టబుల్గా ఉండే సెంటెన్సెస్, స్టేట్మెంట్స్ అనేవి రిలీజ్ చేయాలి. సో అందరికీ ఏకాభిప్రాయం కుదిరేలా చేయాలంటే వీళ్ళు చాలా కష్టపడాలి అని అర్థం. సింబాలిజం అండ్ లాజిస్టికల్ కోఆర్డినేషన్ అసైడ్, లాజిస్టికల్ కోఆర్డినేషన్ అంటే అందరూ వచ్చేలాగా చూడడం, అందరికీ ఇలాంటి పనులు అనమాట. సింబాలిజం అంటే ఒక ఇండియా G20 ప్రెసిడెన్సీ తీసుకుంది అండ్ ఇట్ సింబలైజెస్ ఇండియాస్ ప్రామినెన్స్ ఇన్ ద వరల్డ్ స్టేజ్. ఇండియా ఇప్పుడు సూపర్ పవర్గా ఎదుగుతోంది. ఇదంతా సింబాలిజం. ఇదంతా పక్కన పెడితే ద గవర్నమెంట్ హ్యాస్ ఎ టఫ్ టాస్క్ అహెడ్ ఇన్ కండక్టింగ్ సబ్స్టాంటివ్ నెగోషియేషన్స్ టు బ్రింగ్ టుగెదర్ ఏ కాంప్రహెన్సివ్ G20 ఎజెండా. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ ఫర్ ద గవర్నమెంట్కి చాలా కష్టం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ టఫ్ టాస్క్ ప్రభుత్వానికి ఇన్ కండక్టింగ్ సబ్స్టాంటివ్ నెగోషియేషన్. సబ్స్టాంటివ్ అంటే పని జరిగేలాగా, అంటే పైన అని కాదు, విత్ సబ్స్టెన్స్ అని అర్థం అనమాట. సబ్స్టాంటివ్ అంటే విత్ లాట్ ఆఫ్ సబ్స్టెన్స్, హ్యావింగ్ ఎ ఫర్మ్ బేసిస్, మీనింగ్ఫుల్, కన్సిడరబుల్, ఇంపార్టెంట్ అనే మీనింగ్ తీసుకోవచ్చు. సో మీనింగ్ఫుల్ నెగోషియేషన్స్ అంటే నెగోషియేషన్ అంటే చర్చలు అనమాట. ఇక్కడ దేశాలతో చర్చలు జరిపి వాళ్ళందరినీ కలగలిపి కాంప్రహెన్సివ్ G20 ఎజెండాని సెటప్ చేయడం అనేది ఈజీ కాదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ టఫ్ టాస్క్ ఫర్ ఇండియా, వేర్ అఫీషియల్స్ సెడ్ దే వుడ్ ఫోకస్ ఆన్ కౌంటర్ టెర్రరిజం, సప్లై చైన్ డిస్రప్షన్స్ అండ్ గ్లోబల్ యూనిటీ. వీటిపైన ఫోకస్ చేస్తామని చెప్పారు. అందరినీ కూర్చోబెట్టి మాట్లాడించడం అనేది అంత ఈజీ కాదు, ఒకే మాట మీద తీసుకురావడం అంత ఈజీ కాదు. సో చాలా కష్టపడాల్సిన పని ఉంటుంది, ఇండియాకి చాలా పెద్ద టాస్క్ ఉంది అని అర్థం. సప్లై చైన్ డిస్రప్షన్స్, కౌంటర్ టెర్రరిజం, గ్లోబల్ యూనిటీ గురించి ఫోకస్ చేయబోతున్నామని చెప్పి అఫీషియల్స్ చెప్పడం అనేది జరిగింది. కౌంటర్ టెర్రరిజం విషయం మీరు తీసుకున్నారనుకోండి, పాకిస్తాన్, చైనా ఈ దేశాలు ఉన్నాయి. వీళ్ళు ఎలా మాట్లాడతారు? ఇండియా కోరుకున్నట్టుగా మాట్లాడతాయా? ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిజంకి వ్యతిరేకంగా పెద్ద స్టేట్మెంట్ ఇవ్వమంటే చైనా ఇస్తుందా? మనం పాకిస్తాన్ ఇండైరెక్ట్గా కౌంటర్ చేయడానికి ట్రై చేస్తాం, బట్ చైనా ఆ స్టేట్మెంట్ అనేది ఇస్తుందా? ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అనమాట మనకి. అర్థమైందా? ఆఫ్ కోర్స్ పాకిస్తాన్ అనేది డెఫినెట్లీ నాట్ ఏ మెంబర్ ఆఫ్ దిస్, కానీ చైనా మెంబరే కదా. కానీ చైనా పాకిస్తాన్ని కౌంటర్ చేసేలాగా ఏమైనా స్టేట్మెంట్స్ ఇస్తుందా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. ఇలా. అండ్ సప్లై చైన్ డిస్రప్షన్ అంటే అర్థం ఏంటి అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళే మెటీరియల్స్ కానీ, రా మెటీరియల్స్ కానీ ఇవి డిస్రప్ట్ అవుతున్నాయి. ఎందుకంటే కోవిడ్ వల్ల, లాక్డౌన్స్ వల్ల, వార్ వల్ల ఇవి డిస్రప్షన్స్ అవుతున్నాయి. అండ్ గ్లోబల్ యూనిటీ, దేశాల మధ్య అంతరాయం, డిస్రప్షన్స్ పెరుగుతున్నాయి, డిస్టెన్స్ పెరుగుతుంది, గొడవలు పెరుగుతున్నాయి, అవి పోవాలి. ఇన్ 2008 ద ఫస్ట్ G20 సమిట్ లెవెల్ మీటింగ్ ఇన్ ద US వాజ్ డ్యూరింగ్ ఏ మూమెంట్ ఆఫ్ క్రైసిస్ ఫర్ ద వరల్డ్స్ ఫినాన్షియల్ సిస్టమ్స్. అప్పుడు ఫినాన్షియల్ క్రైసిస్ ఫేస్ చేస్తున్న టైంలో ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఇన్ 2022 ద టాస్క్ ఫర్ మిస్టర్ మోదీ అండ్ హిస్ టీమ్ ఈజ్ ఈక్వల్లీ క్రూషియల్. ఇప్పుడు 2022లో మోదీ గారికి ఆయన టీం కూడా టాస్క్ అనేది అంతే క్రూషియల్. అప్పుడు ఎంత క్రూషియల్, ఇప్పుడు కూడా అంతే క్రూషియల్, గివెన్ ద లాస్టింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ రష్యన్ వార్ ఇన్ యుక్రెయిన్. ఎందుకంటే రష్యన్ వార్ ఇన్ యుక్రెయిన్ యొక్క లాస్టింగ్ అంటే కలకాలం నిలబడిపోయే ఎఫెక్ట్స్, దాని యొక్క రిజల్ట్స్ వల్ల, దాని యొక్క పర్యవసానాల వల్ల దేశాల మధ్యలో గ్యాప్స్ పెరిగిపోయాయి. మనకి వెస్టర్న్ కంట్రీస్ అన్నీ రష్యాని శాంక్షన్ చేశాయి, వాళ్ళ దగ్గర ఆయిల్ కొనుక్కోమని చెప్పి భీష్మించి కూర్చున్నాయి, ఫినాన్షియల్ సెటిల్మెంట్లు ఆపేస్తామన్నాయి. సో దేర్ ఆర్ సో మెనీ చేంజెస్. దీనివల్ల చాలా మార్పులు వచ్చేసాయి, గ్లోబల్ ఫినాన్షియల్ ఆర్కిటెక్చర్లోనే మార్పులు వచ్చేసాయి. స్విఫ్ట్ సిస్టమ్ నుంచి రష్యాని పక్కన దోసేసే పరిస్థితి వచ్చింది. అంటే ఇంటర్నేషనల్ పేమెంట్స్ అన్ని స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ ద్వారా జరుగుతాయి, దాని నుంచి రష్యాని తప్పించారు కూడా. వెస్టర్న్ శాంక్షన్స్ ఆన్ ఎనర్జీ దట్ విల్ డీపెన్ దిస్ మంత్, ఆల్రెడీ చెప్పాం. వెస్టర్న్ శాంక్షన్స్ అంటే ఆంక్షలు, వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా రష్యా పైన ఆంక్షలు విధించాయి, మేము రష్యా దగ్గర కొనుక్కోమని చెప్పి. ఎకనామిక్ డౌన్ టర్న్స్, చాలా దేశాల్లో ఆర్థిక మాంద్యం, డౌన్ టర్న్ కనిపిస్తోంది. పాండమిక్ వరీస్ ఇంకా కొన్ని చోట్ల కంటిన్యూ అవుతుంది. క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ అనేవి ఆబ్వియస్గా దే టెస్టింగ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఫౌండేషన్ని టెస్ట్ చేసే పరిస్థితి మనకి కనిపిస్తోంది. అండ్ అన్ ఇంటర్కనెక్టెడ్ గ్లోబల్ ఎకానమీ మరియు గ్లోబలైజేషన్ యొక్క ఫౌండేషన్ని కుదిపేసేలాగా క్లైమేట్ చేంజ్ అనేది మనకి ఈరోజు కనిపిస్తుంది. In his editorial, Mr. Modi said, India would forge its G20 agenda through its tradition of collective decision making. సో మోదీ గారు ఏమన్నారంటే G20 ఎజెండాని మేము ఫోర్జ్ అంటే ఎలా క్రియేట్ చేస్తామో త్రూ ఇట్స్ ట్రెడిషన్ ఆఫ్ కలెక్టివ్ డెసిషన్ మేకింగ్, అందరినీ కలగలిపి కూర్చొని కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ ద్వారా ఎజెండాని సెట్ చేస్తాము. దట్ లైక్ ఇండియాస్ నేషనల్ కన్సెన్సస్ వుడ్ బి మేడ్ బై బ్లెండింగ్ మిలియన్స్ ఆఫ్ ఫ్రీ వాయిసెస్ ఇంటూ వన్ హార్మోనియస్ మెలోడీ.
అర్థమవుతుంది. అంటే దేశ ప్రజల వాయిస్ అంతా కలిపి, అందరి మిలియన్స్ ఆఫ్ ఇండియన్ వాయిసెస్ని కలిపి ఒక వన్ హార్మోనియస్ మెలోడీ లాగా ఎలాగైతే తయారు చేస్తామో అలాంటి నేషనల్ కన్సెన్సస్ వుడ్ బి మేడ్. ఏకాభిప్రాయం తీసుకొస్తాము, ఒక సింగిల్ ఎజెండాని తీసుకొస్తామని మోదీ గారు అంటున్నారు. అట్ ఎ టైమ్ ఇండియా ఇట్ సెల్ఫ్ ఫేసెస్ ఎకనామిక్ డిస్ట్రెస్ అండ్ సోషల్ అండ్ కమ్యూనల్ టెన్షన్స్. ఇండియాకి ఎకనామిక్ డిస్ట్రెస్ అనేది ఫేస్ చేస్తుంది ఇండియా ఒకవైపు, సోషల్ అండ్ కమ్యూనల్ టెన్షన్స్ని ఫేస్ చేస్తున్న సందర్భం ఇది. కమ్యూనల్ అంటే మతపరమైన, సొసైటీలో కూడా కాన్ఫ్లిక్ట్స్, ఇష్యూస్ ఉన్నాయి. ద గవర్నమెంట్ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ మోర్ స్క్రూటినీ ఆన్ అప్హోల్డింగ్ సచ్ ఐడియల్స్. సరే, మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం, కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ అంటున్నాం, అందరినీ కలుపుకొని పోతాం, అందరి మాట వింటాము, అందరి పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటామని చెప్తున్నాం. గ్లోబల్ స్టేజ్లో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నప్పుడు దేర్ విల్ బి స్క్రూటినీ. డొమెస్టిక్గా ఇండియా ఫాలో అవుతుందా లేదా? ఇప్పుడు ఒక ఆయన వచ్చేసి మీరు ఎలా ఉండాలరా, మీరు ఇలా ఉండాలరా, మనం ఎలా ఉందాం అలా ఉందాం అని చెప్పి ఇంట్లో ఫాలో అవ్వట్లేదు అనుకోండి, స్క్రూటినైజ్ చేస్తారుగా, క్వశ్చన్ చేస్తారుగా. అలాగే ఇప్పుడు ఇండియాని కూడా స్క్రూటినైజ్ చేసే అవకాశం ఉంటుంది. సో మీరు ఇలాంటి ఐడియల్స్ని అప్హోల్డ్ చేసినప్పుడు, డిఫెండ్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ మోర్ స్క్రూటినీ. గ్లోబల్ మీడియా ఇండియాని స్క్రూటినైజ్ చేసే అవకాశం ఉంటుంది. హ్యావింగ్ రైజ్ ద పిచ్ ఆన్ ఇండియాస్ గ్లోబల్ ప్రామినెన్స్ యాజ్ G20 ప్రెసిడెంట్. ఇప్పుడు ఇండియా యొక్క గ్లోబల్ లెవెల్లో ఇండియా యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు ఒక లెవెల్ పెరిగింది కదా, ఎందుకంటే G20 ప్రెసిడెంట్ అయింది. పిచ్ అనేది పైకి, పిచ్ అంటే స్టేజ్ అన్నట్టు, ఇక్కడ ఒక లెవెల్ పెరగడం అనేది జరిగింది. అండ్ ఇట్స్ పవర్ టు షేప్ ద గ్లోబల్ నెరేటివ్. అంటే గ్లోబల్ నెరేటివ్, ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో మనకి నెరేటివ్ అంటే ఏంటి? స్టోరీ. నెరేటివ్ అంటే ఒక విజన్, ఒక స్టోరీ లాగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, హౌ డు ఐ ఎక్స్ప్లెయిన్ దిస్? ప్రపంచమంతా దేని గురించి మాట్లాడుతుంది, ప్రపంచమంతా దేని గురించి మాట్లాడాలో ఇండియా ఇప్పుడు డిసైడ్ చేసే అవకాశం వచ్చింది. బికాజ్ ఇండియా ఈజ్ ద ప్రెసిడెంట్, ఇండియా హ్యాస్ ది ఆపర్చునిటీ టు సెట్ ద ఎజెండా మనం సెట్ చేస్తాం. సో మనం ఎజెండా సెట్ చేసినప్పుడు దాన్ని ప్రపంచ దేశాలన్నీ యాక్సెప్ట్ చేసేలాగా చేయాల్సిన బాధ్యత మనది. సో ప్రపంచ దేశాల యొక్క వ్యూ పాయింట్, వాళ్ళ ఆబ్జెక్టివ్, వాళ్ళందరినీ ఒక డైరెక్షన్లో నడిపించే అవకాశం మనకి ఇప్పుడు లభించింది. అందుకే అన్నారు ఇట్స్ పవర్ టు షేప్ గ్లోబల్ నెరేటివ్ అంటే మీనింగ్ అదనమాట. The government may find that with greater power comes greater responsibility. అంతే కదా, పవర్తో పాటు ఏమొస్తుంది? గ్రేట్ రెస్పాన్సిబిలిటీ and a greater spotlight on its ability to translate its global dreams into the domestic landscape as well. Spotlight అంటే ఫోకస్. మీరు గ్లోబల్ డ్రీమ్స్ మనకి చాలా ఉన్నాయి, కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ అంటాము, అంతా ఒకే మాట మీద ఉండాలంటాం, చాలా చెప్తున్నాం. సో ఈ గ్లోబల్ డ్రీమ్స్ గట్టిగానే ఉన్నాయి. ఆబ్వియస్గా గ్రేటర్ స్పాట్లైట్ కూడా ఉంటుంది. స్పాట్లైట్ అంటే ఫోకస్. ఓకేనా, మీరు గ్లోబల్ డ్రీమ్స్ డొమెస్టిక్ లెవెల్లో రిలేజ్ చేస్తున్నారా లేదా, డొమెస్టిక్ లెవెల్లో మీరు ఫాలో అవుతున్నారా లేదా, అంటే అపోజిషన్ పార్టీస్కి మాట్లాడే అవకాశం ఇస్తున్నారా, ప్రజల ఒపీనియన్స్ తీసుకుంటున్నారా లేదా, డెమోక్రాటిక్ వాల్యూస్ని కాపాడుతున్నారా లేదా, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా డెఫినెట్గా బయట మీడియా అనేది స్క్రూటినైజ్ చేస్తుంది, చూస్తుంది మనల్ని. ఓకే, మనం ఎన్నో చెప్తాం బయట, బట్ మనం ఫాలో అవుతున్నామా లేదనేది వీ విల్ బి స్క్రూటినైజ్డ్ థరోలీ. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో మీకు ఒక ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్ ఇచ్చాను ఇక్కడ, ఈజీ క్వశ్చన్. ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ దిస్. విత్ రెస్పెక్ట్ టు G20 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో కరెంట్ ట్రాయికా ఇదని, థీమ్ ఇదని చెప్పించాను. ఇందులో ఏది కరెక్ట్? 2 కరెక్టా, నన్నా, ఓన్లీ 1, ఓన్లీ 2? మీరు ఆప్షన్లో కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ పెట్టండి. సో మరొకసారి చెప్తున్నానమ్మా, కొత్త బ్యాచెస్ యూపీఎస్సీకి 1 జనవరి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ మీకు స్పెక్టాక్యులర్ ఇయర్ ఎండ్ ఆఫర్ కూడా ఉంది. 10% ఆఫ్ ప్లస్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తున్నాం. 60,000 54,000కి వస్తుంది, ప్లస్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. మేక్ ష్యూర్ యూ యూటిలైజ్ దిస్. టేక్ కేర్, బాయ్.